बिड़िंज पिंडे कणा पोनड्डोय आजा आजा जिंदे शामी आने के तले है आजा जरी वाले नीले आसमाने के तले है आदाब वेलकम टू कोलगेट मैक्स फ्रेश D2 దొమ్ము దులుపు దాంచిటడు ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే మన భాష కాని భాషలో ఉన్నటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పై పర్ఫామ్ చేయాలన్నమాట. ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉండిందండి. ఇక అసలు విలన్ ఎంటర్ కాబోతున్నారు. వారే ఎలిమినేషన్. ఇవాల్టి నుంచి ప్రతి అడుగు ఆచి తూచి వేయాలండి. ఏ చిన్ని పొరపాటు జరిగినా ఒక్క మార్కు తేడా అయినా కూడా ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ దూసుకొస్తుంది, ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్తుంది. మరి షురూ చేద్దామా? మన జడ్జెస్ కి హలో చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ हमारे बिग बी तरुण सर, वी वेलकम यू सर विद आवर हार्ट्स. మా బ్యూటిఫుల్ రేఖా ప్రకాష్ మ్యామ్ కి హార్టియస్ట్ వెల్కమ్. ఇక మా మాస్టర్స్ కి హలో చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ మ్యామ్ చాలా కాన్ఫిడెంట్ గా అసలు సిరిచి సిరిచి ఒక అందుటంగా శేఖర్ సార్ కి హార్టియస్ట్ వెల్కమ్. మా రాకేష్ సార్ కి, మా బంగారం కి హార్టియస్ట్ వెల్కమ్. సో గర్మాగరం స్టెప్పులతో గణేష్ స్వామికి జిందాబాద్ అనిపించుకున్నటువంటి గణేష్ స్వామి వారికి, రమేష్ సార్ కి హార్టియస్ట్ వెల్కమ్. నాగరాజు సార్, వి వెల్కమ్ యూ సార్. ఈరోజు నిజంగానే కొంచెం టెన్షన్ అండి. ఇవాళ మార్క్స్ నెక్స్ట్ ఎపిసోడ్ కి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఇవాళ ఏ ఒక్క మార్క్ తక్కువ వచ్చినా కొంచెం డేంజర్ జోన్ లోనే ఉంటారు. సో అది గుర్తుంచుకుని కంటెస్టెంట్స్ అందరూ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి. అందుకే నేను ఫస్ట్ జై హో జై హో అంటూ స్టార్ట్ చేశానండి. ఎలిమినేషన్ దూరంగా ఉండాలి, అందరికీ జయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా మాస్టర్లు అందరూ నా కంటి ముందు కనిపిస్తూ ఉండాలని కోరుకుంటూ షో స్టార్ట్ చేస్తున్నాం. అదర్ లాంగ్వేజ్ రౌండ్ లో మన ముందుకు రాబోతోంది తనుశ్రీ రమేష్ మాస్టర్స్ కంటెస్టెంట్ అండి.
ఎంతవరకు సక్సెస్ అయ్యావో చూద్దాం. తరుణ్ సార్, ఉప్పు కరవాడ అనే ఒక సాంగ్ తమిళలో చేశాను. పుట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించను చాలు నాకు, ఇదే కదా సార్. సో అటువంటి కొంచెం మహారాష్ట్ర లావణి స్టైల్ లేదంటే కోలివాలా స్టైల్లో కొంచెం మూమెంట్ వేసి ఉంటే ఇంకా బాగుండేది. తనుశ్రీ నీది ఈ సాంగ్ లో ఒక డిఫెక్ట్ ఏంటంటే ఆ లిప్ మూమెంట్ వచ్చేటప్పుడు బాగా స్మైల్ చేసి పాడుతున్నావు, లిప్ మూమెంట్ అయిన తర్వాత సీరియస్ అవుతున్నావు. ఓవరాల్ బాను అంటే సాంగ్ ఒక పక్క అంటే దీంట్లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. ఇద్దరు పిల్లల కంటే వద్దు, ఫ్యామిలీ ప్లానింగ్ లాగా. ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్కడ ఉంది సార్? ఫ్యామిలీ ఉంది ఇక్కడ, నో ప్లానింగ్. ఇంకా ఫోక్ వచ్చి ఉంటే చాలా బాగుండేది, స్పెషల్లీ మహారాష్ట్రన్ ఫోక్. సో అది మిస్సింగ్. ఆన్ ద హోల్ ఇట్ ఈస్ గుడ్, కానీ ఫ్యామిలీ ప్లానింగ్ నలుగురు వద్దు, ఒక్కటి చాలు. మీకెంతమంది మ్యామ్? ఇద్దరు. ఇది అన్యాయం మ్యామ్, మీకిద్దరు అందరికి ఒకరి. ఇప్పుడు గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, మీరేంటి? నాకు మాత్రం స్కోర్ 1, 2 సరిపో మ్యామ్, ఇక్కడ భారీగా కావాలి. స్కోర్ ఎంత ఇస్తారు చెప్పండి? 6. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి గణేష్ స్వామి మాస్టర్స్ కంటెస్టెంట్ పృథ్వీ రాబోతున్నాడండి. मैं ऐसा क्यों हूँ, 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 मैं जैसा हूँ मैं वैसा क्यों हूँ। करना है क्या मुझको ये मैंने कब है जाना, लगता है गाऊंगा जिंदगी भर बस ये गाना, होगा जाने मेरा अब क्या, कोई तो बताए मुझे, गड़बड़ है ये सब क्या, कोई समझाए मुझे। क्यों हूँ मैं जैसा हूँ मैं वैसा क्यों हूँ। अब मुझको ये है करना, अब मुझे वो करना है, आखिर क्यों मैं न जानूं क्या है कि जो करना है, लगता है अब जो सीधा कल मुझे लगे क्या उल्टा, देखो ना मैं हूँ जैसे बिल्कुल उल्टा पुल्टा, बदलूंगा मैं अभी क्या, मानू तो क्या मानू मैं, सुधरूंगा मैं कभी क्या, ये भी तो ना जानू मैं, जाने अब मेरा होना क्या है, लगता है तुमको क्या, जाने अब मेरा होना क्या है, क्या मैं हूँ जैसा बस वैसा रहूंगा।
పృథ్వీ तुम ऐसा क्यों हो यार మీ అందరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ బాబోయ్ థ్యాంక్ యూ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద డాన్సర్స్ అండ్ కంటెస్టెంట్స్ కరణ్ సార్ లక్ష్య అంటే మన ఎయిమ్ మన గోల్ ఆ వైపు నుంచి మనం చూస్తుంటే మన మాస్టర్ గారు గణేష్ గారు బాగా కంపోజ్ చేశారు వాయిస్ కోఆర్డినేషన్స్ కొంచెం మిస్ఫైర్ అయింది డ్యూ టు ల్యాక్ ఆఫ్ రిహర్సల్స్ ఎందుకంటే నాకు బాగా గుర్తుంది బికాస్ ప్రభుదేవ మాస్టర్ వచ్చి ఈ సాంగ్ వచ్చి మోర్ దెన్ 10 days రిహర్సల్ చేశారు సో ఇటువంటి సాంగ్ అప్పుడు ప్లీజ్ టేక్ టైమ్ అండ్ డూ మోర్ రిహర్సల్స్ ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ ప్రభుదేవ సార్ అంత బాగా రిహార్సల్స్ చేసి కంపోజ్ చేశారు కాబట్టి నేషనల్ అవార్డు దక్కింది రైట్ సో ఒకసారి ఆ లెజెండ్కి సారీ బాను ఆ లెజెండ్ తీసినప్పుడు ఆ సాంగ్ అని మీరు చూసారంటే ఇట్స్ మోర్ దెన్ అ డాన్స్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ షార్ట్ బ్యూటీ ఈ లెజెండ్కే క్లాప్ కొట్టాలి హీ ఈస్ డన్ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ ఫెంటాస్టిక్ కొరియోగ్రఫీ ఆ లెజెండ్ కన్నా ఈ లెజెండ్ చేసింది నాకు చాలా మాస్టర్ గారు చెప్పినట్టుగా రిహార్సల్స్ లేకపోవడం వల్ల నేను కష్టపడి మార్క్స్ తగ్గిస్తున్నాను అంటే నాకు నచ్చకుండా తగ్గించాల్సి వస్తుంది చాలా బాగా చేశారు థ్యాంక్ యూ నెక్స్ట్ బాయ్స్ కోఆర్డినేషన్ కాకుండా చూస్తాను ఎక్సెస్ పాడడం చేస్తాను థ్యాంక్ యూ కరణ్ సార్ మార్క్స్ సార్ థ్యాంక్ యూ సార్ 8 థ్యాంక్ యూ మ్యామ్ వెల్ డన్ పృథ్వీ ఇప్పుడు మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికట్టులో మరొక సూపర్ పర్ఫార్మెన్స్ చూడబోయే ముందు టైం ఫర్ అ బ్రేక్ టేక్ ఎ బ్రేక్ ఫీల్ అయి శాఖని సత్యం నేర్పా ఈరోజు జోకర్ లా కూర్చున్నా వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 అదర్ లాంగ్వేజ్ రౌండ్ లో నెక్స్ట్ రాబోతున్నారు మా నాగరాజ్ మాస్టర్స్ కంటెస్టెంట్ ఆదర్శ్ Shake it up, baby, shake a little off that body. Shake it up, shake it up, shake it up. Pump it up, and me a little off that body. Pump it up, pump it up, pump it up. Shake it up, baby, shake a little off that body. Shake it up, shake it up. Pump it up, and me a little off that body. Pump it up, pump it up, pump it up. सोना सोना नी उन्ना नंबर अजी मुद्दी बड़ी बड़ी दिल उन्ना नंबर सोना सोना नी उन्ना नंबर पड़ा यडी यडी पोली गिल उन्ना नंबर कड़निरी गिनगिल मलरडगल्ले मणि मुगिलल्ले करिमुडी इरगिल मरुबड़ी नी चोल्लू रंगी रंगीला सोना सोना नी उन्ना नंबर अजी मुदी वडी वडी गिल उन्ना नंबर सोना सोना नी उन्ना नंबर पड़ा यडी यडी बोली गिल उन्ना नंबर विरिमुन नंजिल कोंडु करुगरुतु ञान चिरिमण ननयुम्बोल वेलुवेलुतु रंगी रंगी रंगीला सोना सोना नी
రేఖ మ్యామ్ బాగా నచ్చింది అన్నానికి ఏమనాలి మ్యామ్? అయ్యో మలయాళం అంటే నాకు కొంచెం టైం దొరికితే నేను మోహన్ లాల్ ఫోన్ చేసి సాంగ్ బాగా కంపోజ్ చేశారు. అది మలయాళం వాళ్ళ కాస్ట్యూమ్ కాదు, తుండు ముండు అంటారు. కింద ఒక లుంగిలాగా పైన ఒక చిన్న తుండు వేసేస్తారు, వాళ్ళ కాస్ట్యూమ్ అది. మాస్టర్ గారు ఆ అమ్మాయికి ఇచ్చిన చీర తమిళియన్స్ చీర లాంటిది. అందుకోసం ఎవరికే చెప్తున్నానంటే బిగినింగ్ మాత్రం అసలు నోట్లోకి వెళ్ళింది చెయ్యి, అలాంటి ఒక బిగినింగ్ అది. ఆన్ ద హోల్ బాగుంది. సాంగ్ బాగా నచ్చింది. ఇంకా కొంచెం బాగుంటుంటే కొరియోగ్రఫీ వైజ్ ఇంకా బాగా అదిరేది. ఐ థింక్ నెక్స్ట్ టైం విల్ హావ్ టు అగైన్ ప్రూవ్ ఇట్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మార్క్స్ నీకంటే ఎక్కువ టెన్షన్ నాకుంది ఇక్కడ. ఏం మార్క్స్ ఇస్తారు సార్? ప్లీజ్ సార్, ఇప్పటికి అసలే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. థ్యాంక్ యూ సార్. కానీ మాస్టర్ గారు పొను అన్నీ కౌంట్ అవుతాయి. సో ఒక్కసారి కనుక్కుని ఏది కరెక్ట్ అయిన కాస్ట్యూమ్స్ కానీ ఒక్కసారి కనుక్కుంటారు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు ఏ టీమ్ లో టాప్ స్కోరర్ అయినటువంటి మాస్టర్, మా హ్యాండ్సమ్ మాస్టర్ శేఖర్ సార్ కంటెస్టెంట్ స్వరూప్. అయ్యారటే నాటు కట్టే అయ్యా బోడ కూతు కట్టే అయ్యారటే నాటు కట్టే అయ్యా బోడ కూతు కట్టే యాన కట్టి ఏరు కూడు పైకాల కట్టి పాతి కట్టే குப்பரம்மா சுத்தி கட்டு பகலெல்லாம் பாடுபட்டா பிறஞ்சதெல்லாம் வீடு வரும் செல்லமே 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 தங்கமே தங்கமே செல்லமே செல்லமே தங்கமே தங்கமே நானும் பார்த்து புட்டா 10 முறை குளிப்பேன். போட போற யாரும் இல்லடி ஒரு பத்து சொல்லி புட்டு தோடி மாயண்டி ஐயாரட்டு நாட்டு கட்டு ஐயாவோட தூத்து கட்டு யானை கட்டி ஏறு கூட்டு பைக்கால் வெட்டி பார்த்து கட்டு பத்தோரமா சுத்தி கட்டு பகலெல்லாம் பாடுபட்டா படைஞ்சதெல்லாம் வீடு வரும் செல்லமே 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 సో మా రేఖా మ్యామ్కి పచ్చడి అంటే ఇష్టమని అస్సలు సిస్సలైన ఆవకాయ పచ్చడితో వస్తావా?
ఈ వాసన అక్కడ తగిలిందా లేదా కనుక్కుందాం. పప్పు నెయ్యి ఆవకాయ కలిపి కొట్టరా కావెట్ రంగులా కొట్టాడు. మ్యామ్ ఇన్ని సామెతలు ఎలా వచ్చాయి మ్యామ్? అసలు ఏంటి పప్పు పచ్చడి కలిపి కొట్టరా కావేటి రంగా? ఒరిజినల్ గా ఏ ఊరు మ్యామ్ ఇది? విజయవాడ. కృష్ణా జిల్లా కదా, కావాలి. చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ. ఈ మాస్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా చేశారు. కొరియోగ్రఫీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఆ స్టేజ్ మీద నేను మర్చిపోవాలి, లెఫ్ట్ లో లైట్లు అవన్నీ మర్చిపోవాలి. మరిపిస్తేనే దాని బ్యూటీ. ఒక రిక్వెస్ట్, దాంట్లో ఇంకా హెవీనెస్ రావాలి. ప్లస్ మధ్యలో సాఫ్ట్ మూమెంట్లు ఉన్నాయి చూసావా, ఇలా అంతా చేసావు చూసావా, ఆ మూమెంట్లు అంతా పర్ఫెక్ట్. నీ ఫోర్స్ ఇంకొంచెం ఎక్కువ ఉండాలి. ఓకే అంతే, అది తప్పితే నో అదర్ మిస్టేక్స్. థ్యాంక్ యూ. సార్ మా సాంగ్ లో కూడా ఒక నీట్ అండ్ క్లీన్లీనెస్ చూపించాడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వెల్ డన్ శేఖర్, వెల్ డన్. టీమ్ ఏ సెకండ్ ఎపిసోడ్ అప్పుడే చెప్పారు, లైక్ ఒక్కసారి చింపాను, ఇలా చింపించాలి ఈ పేపర్ని అని. అది జరిగింది ఇప్పుడు. ఇంకా ఏం చేయాలి సార్? ఇంకా ఇప్పుడు ఒక పేపర్ల దుకాణం పెట్టాలి పక్కన, అంతేనా? మార్క్స్ తెలుసుకున్న తర్వాత ఇది గిఫ్ట్ చేద్దాం. ఎవరికి? అరే థ్యాంక్ యూ. ఈసారి గణేష్ స్వామిని పిలవద్దండి, విజుల వీరుడు అని పెట్టండి. వేల వీరుడు. తరండి సార్ మార్క్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆ ఒక్కటి కొంచెం హెవీగా ఆడన్నందుకు. ఓకే, సో మరొక పర్ఫార్మెన్స్ చూడబోయే ముందు మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దొమ్మ దులుపు దంచి కొట్టులో టైం ఫర్ అ బ్రేక్. టేక్ అ బ్రేక్. అడకు తీసుకొచ్చి అన్నం పెడితే తినలేను నేను, కన్న కొడుకు తెచ్చి పెడితే వాడు కష్టపడితేనే తినగలుగుతా నేను, ఇంత మెతుకులైనా చెయ్యి. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో తన సత్తా చూపించడానికి రాబోతోంది ప్రేమలత మాస్టర్స్ కంటెస్టెంట్ అనిత. يا حلو توبك كان توبي
బేబీ మాషాల్లా. శుక్రన్ శుక్రన్ శుక్రన్. తరుణ్ సార్, ప్రేమలత మాస్టర్ వచ్చి ఈ ఐటమ్ అరేబియన్ పర్ఫార్మెన్స్ తీసుకొని బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అనిత పర్ఫార్మ్, ఆ షేకింగ్ అంతా బాగుండేది. ఆ షేకింగ్కి తగ్గినట్టు ఆ కాస్ట్యూమ్ కూడా కొంచెం ఉండాలి, నడుము తెలియాలి. దాని తర్వాత పర్ఫార్మ్ చేసేటప్పటికి ఒక్కసారి కూడా మీ పళ్ళు కనిపించలేదు, కొంచెం స్మైల్. ఎందుకంటే అరేబియన్ డాన్సెస్ దే లుక్ ఫుల్ స్మైలింగ్తో చేస్తారు. నోరు అంటే ఇప్పుడు చూడు వైట్గా ఎంత బాగుంది. వెల్ డన్. క్రియేటివిటీ లేదు. క్రియేటివ్గా నాకు కనిపించింది ఒకటి ఆ బాయ్స్ మీద ఎక్కి ఆ డాన్స్ చేసేటప్పుడు వచ్చిన క్రియేషన్ మాత్రం చాలా బాగుంది. సో ఓవరాల్గా డల్ అయింది. బెటర్ నెక్స్ట్ టైం. ఓకే, కొంచెం వాతావరణం అంతా కొంచెం డల్గా అయింది, కొంచెం గట్టిగా స్మైల్ ఇచ్చేసి కూల్ అయిపోద్ది. సార్ మార్క్స్ చెప్పేస్తున్నాను సార్. 6 మార్క్స్. రేఖ మ్యామ్ కూడా 6. ఆల్ ది బెస్ట్ అనిత. ఇప్పుడు మరొక టెరిఫిక్ పర్ఫార్మెన్స్ చూడబోయే ముందు మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచుకట్టులో టైం ఫర్ అ బ్రేక్. టేక్ అ బ్రేక్. ఫీల్ అయి శేఖర్ని సత్యం నేర్పా. ఈరోజు జోకర్లా కూర్చున్నా. అడకు తీసుకొచ్చి అన్నం పెడితే తినలేను నేను, కన్న కొడుకు తెచ్చి పెడితే వాడు కష్టపడితేనే తినగలుగుతా నేను, ఇంత మెతుకులైనా. చెయ్యి. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఇప్పుడు మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచుకట్లో ఎవరు రాబోతున్నారంటే ఒకసారి నాతో పాటు అందరూ చెప్పండి. చిక్కేతో రాకేష్ మాస్టర్ కంటెస్టెంట్ బషీర్కి వెల్కమ్.
బషీర్ లుకింగ్ వెరీ డిఫరెంట్. బషీర్ వేరే దేశం నుంచి వచ్చావా? తరుణ్ సార్. బషీర్ యాజ్ యూజువల్గా ఎక్స్ప్రెషన్స్లో దుమ్ము దులిపాడు. అంటే రాకేష్ మాస్టర్ అంటే ఈ సాంగ్ బదులు ఇంకో మజా సాంగ్ ఉండుంటే బాగుండేదేమో అని నేను అనిపించింది. నెక్స్ట్ టైం ఇంకా వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను బషీర్ చెప్పడం కన్నా రాకేష్ గారికి చెప్పడం బెటర్. చెప్పండి మ్యామ్. రాకేష్ గారు మూమెంట్స్ అండి ఏంటండి ఉత్తండి సార్ ఉత్తండి కుత్తంగా సార్ మీరు అంతే గాలిలో వదిలేస్తున్నారు ఆయన్ని. ఈ మహానుభావుడు దొరికాడు నాకు. ఆ టైంకి డ్యాన్స్ చూస్తే స్లోగా ఉంది. నేనే డ్యాన్స్ చేసి ఇలా చేయి బషీర్ అంటే నా కాలు నొప్పి సార్ అని కూర్చున్నావు. చేయి బషీర్, నువ్వు అనుకున్నదే కాదు డ్యాన్స్ అంటే ఇలా ఉండాలి. నువ్వు ఎక్స్ప్రెషన్స్ చేస్తున్నావు కాదని లేదు. డ్యాన్స్ హార్డ్ ప్రాక్టీస్ చేయంటే లేదు సార్, నేను స్టేజ్ కాడ వచ్చేస్తున్నాను. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇలాంటి బిడ్డలనంతా తయారు చేశారు ఈ చేత్తో, ఈ కాలుతో. పొద్దున 3 గంటలు లేచి వీళ్ళిద్దరిని రాముని లక్ష్మణ్ని ఎలా అయితే అడవికి తీసుకెళ్ళి విద్య నేర్పారో నేను అలా ఫీల్ అయి శేఖర్ని సత్యం నేర్పా. ఈరోజు జోకర్లా కూర్చున్నా. నాకు చేయించాలని శక్తి ఉంది, దయచేసి చేయవా. ఈ సింపతి వద్దు. అడక తీసుకొచ్చి అన్నం పెడితే తినలేను నేను. కన్న కొడుకు తెచ్చి పెడితే వాడు కష్టపడితేనే తినగలుగుతా నేను, ఇంత మెతుకులైనా. చెయ్యి. సో నెక్స్ట్ టైం మాస్టర్ గారికి కంప్లైంట్ నాకు ఇవ్వకూడదు. తరుణ్ సార్ 6. ఆల్ ది బెస్ట్. రిజల్ట్స్ టైం వచ్చేసిందండి. మా జడ్జెస్ తో పాటు మిగతా మాస్టర్స్ కూడా మార్క్స్ వేశారండి. సో ఓవరాల్ స్కోర్ చూద్దాం. ముందుగా కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమలత మేడమ్స్ కంటెస్టెంట్ అనిత. శేఖర్ సార్స్ కంటెస్టెంట్ స్వరూప్. రాకేష్ మాస్టర్స్ కంటెస్టెంట్ బషీర్. రమేష్ మాస్టర్స్ కంటెస్టెంట్ తనుశ్రీ. నాగరాజ్ మాస్టర్స్ కంటెస్టెంట్ ఆదర్శ్. గణేష్ స్వామి మాస్టర్స్ కంటెస్టెంట్ పృథ్వీ కొంచెం సిక్ అయ్యాడండి. బికాజ్ టూ మచ్ ఆఫ్ ప్రాక్టీసో తెలీదు, లేకపోతే హెల్త్ బాగాలేదో తెలియదు, కానీ కొద్దిగా హీఈస్ నాట్ వెల్. సో హాస్పిటల్కి వెళ్ళాడు. అండ్ నెక్స్ట్ అంటే రేపటికల్లా మళ్ళీ సిద్ధమై వచ్చేస్తాడండి. సో పృథ్వీకి బదులు మరి మాస్టర్ వచ్చేస్తారా? ఓకే. సో ఇప్పటి వరకు మాస్టర్స్ ని రిప్రజెంట్ చేస్తూ కంటెస్టెంట్స్ పర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు కంటెస్టెంట్ ని రిప్రజెంట్ చేస్తున్నారు మాస్టర్. మేడం అండ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మేడం, ఇందాక ఇచ్చిన కాంప్లిమెంట్ నేను జీవితంలో మర్చిపోలేను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ మేడం. యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లాట్. మన మార్క్స్ తెలుసుకుందాం అండి. సో వీళ్ళలో ఎవరు టాప్ స్కోరర్, ఎవరు లీస్ట్ స్కోరర్? సో లీస్ట్ స్కోర్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా చాలా గొప్ప డేంజర్. బికాస్ ఎలిమినేషన్ అనే ఎక్స్ప్రెస్ ఇక వచ్చేసింది, అది ఆగదు. సో ఇవాళ టాప్ స్కోరర్ ఎవరో చూద్దాం, అండ్ ఇవాళ లీస్ట్ స్కోరర్ ఎవరో తెలుసుకుందాం. తరుణ్ సార్ 10,
రేఖా మ్యామ్ 9, మిగతా మాస్టర్స్ అందరూ 9, టోటల్ 28. 28 మార్కులు గెయిన్ చేశారు మా హ్యాండ్సమ్ హీరో శేఖర్ మాస్టర్స్ కంటెస్టెంట్ గారు. ఇక నెక్స్ట్ బెస్ట్ ఎవరో చూద్దాం. దట్ ఈస్ తరుణ్ సార్ 8, రేఖా మ్యామ్ 8, మిగతా మాస్టర్స్ అందరూ 9, టోటల్గా 25. దట్ ఈస్ ఈరోజు స్పెషల్ అప్లాస్ తీసుకున్నటువంటి లెజెండ్ గణేష్ స్వామి సార్ కంటెస్టెంట్ పృథ్వీ. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. శేఖర్ సార్ ఉన్నారే, ఆ టెంట్ని ఎలా కొట్టారో తెలియట్లేదు కానీ మీరు కొట్టాలి సార్. పక్కనే ఉన్నాను కదా, ట్రై చేస్తాను, లాక్కుంటాను. టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి సార్, మామూలు చైర్స్ చేంజ్ అయ్యాయి కదా, ప్రాబ్లం అవుతుంది, కొంచెం పక్కనేస్తే లాగేస్తాను. అబ్బో, చైర్ సెంటిమెంట్ కూడా ఉంది సార్ ఇక్కడ. ఎనీవేస్ అంతా కుర్చీతోనే నడుస్తుంది. ఇప్పుడు సీఎం కుర్చీ గురించి పోటీ ఉంది, అలా ఇక్కడ కుర్చీలకు కూడా ఏదో పవర్ ఉందంట. చూద్దాం. ఇక నెక్స్ట్ బెస్ట్ ఎవరో చూద్దాం సార్. దట్ ఈస్ తరుణ్ సార్ 7, రేఖా మ్యామ్ 7, మిగతా మాస్టర్స్ అందరూ ఓవరాల్ 9, టోటల్ 23. 23 మార్కులతో మా టాల్ డాగ్ హ్యాండ్సమ్ మాస్టర్ నాగరాజ్ మాస్టర్స్ కంటెస్టెంట్ ఆదర్శ్ ఉన్నారు. థర్డ్ ప్లేస్ లో కంగ్రాచులేషన్స్. టాప్ స్కోర్లో టై పడితే బాగుంటుంది కానీ లీస్ట్ స్కోర్లో టై పడితేనే కష్టం కదా. అంటే ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పొచ్చు. తరుణ్ మాస్టర్, రేఖా మ్యామ్ ఈ ముగ్గురికి 6 ఇచ్చారు. అంటే తనుశ్రీకి అండ్ అనితకి, బషీర్కి. అండ్ మిగతా మాస్టర్స్ అందరూ ఓవరాల్ స్కోర్ 9 వచ్చింది. సో టోటల్గా మీ అందరి మార్క్స్ 21. టాప్ స్కోర్ 28లో ఉన్నారు. సో ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ 21కి చాలా దగ్గరగా ఉంది, ముగ్గురిని ఇన్వైట్ చేస్తుంది. సో మీకు ఇంకా ఒకే ఒక్క రోజు ఛాన్స్ ఉంది. ఇవాళ బ్రహ్మాండంగా నిద్రపోయి రేపంతా మళ్ళీ 9:30 అయ్యే లోపు, మీరు గెటప్ వేసుకునే లోపు ఏం చేస్తారో తెలియదు కానీ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో రేపు మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్లాష్ D2 దుమ్ము దులుపు దంచుకట్టులో అస్సలైన క్లైమాక్స్ ఉంటుందండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఒక బిడ్డ ఎట్టకారంగా నన్ను ఈ స్టేజ్ మీద ఒక మాట అన్నాడంటే నేను అక్కడే చచ్చిపోయాను. మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. స్థానం ఎప్పుడు ఇదే. రేపు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలంటే మీరు నేను అందరూ రేపటి కోసం వెయిట్ చేయాలండి. అంతవరకు మా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 ఎంటైర్ టీమ్ తరపున సో లెట్స్ సే గుడ్ బై. Bye-bye. Good night and khada.